హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరందరూ ఎంతగానో ఇష్టపడే ఇల్లు, ఇల్లాలు, పిల్లలు సీరియల్లో ఈరోజు ప్రసారం కాబోయే ఎపిసోడ్ ఒక భావోద్వేగాల సుడిగుండంలా ఉండబోతోంది. ప్రేమ, ధీరజ్ల మధ్య ఇప్పుడిప్పుడే చిగురిస్తున్న ప్రేమకు అగ్నిపరీక్ష ఎదురుకానుందా? కొడుకు, కోడలు ఒక్కటయ్యారని సంబరపడుతున్న వేదావతి ఆనందం ఆవరైపోనుందా? ప్రేమ అన్న విశ్వక్ వేసిన ప్లానేంటి? అది ప్రేమ, ధీరజ్లను కలపడానికా లేక శాశ్వతంగా విడదీయడానికా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈరోజు ఎపిసోడ్లో దొరకబోతున్నాయి. ఈ ఉత్కంఠభరితమైన విశ్లేషణలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో మీ అంచనాలను మాకు తెలియజేయండి. అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక కథలోకి వస్తే, ఒకవైపు ఆ ఇల్లు ఆనందంతో వెలిగపోతోంది. ముఖ్యంగా వేదావతి గారి సంతోషానికి అయితే హద్దులే లేవు. ఆమె మనసులో ఎప్పటినుంచో దాచుకున్న ఆశ ఈరోజు నెరవేరింది. తన కొడుకు ధీరజ్, తన కోడలు ప్రేమ ఒకరినొకరు ఇష్టపడుతున్నారని, వాళ్ళిద్దరిదీ విడదీయరాని బంధమని ప్రపంచానికి తెలిసిన క్షణం అది. ఆ ఆనందం పట్టలేక, లోపల దాచుకోలేక వేదావతి గారి పెదవుల నుండి విజిల్స్ వర్షంలా కురుస్తున్నాయి. ఆమె కళ్ళు ఆనందభాష్పాలతో మెరుస్తున్నాయి. పక్కనే ఉన్న నర్మదకు మాత్రం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అత్తగారి సంతోషం చూసి తనకు ఆనందంగానే ఉన్నా మామయ్య గారు చూస్తే ఏమవుతుందోనన్న భయం ఆమెను కంగారు పెడుతోంది. అత్తయ్య, కొంచెం లగా. మామయ్య గారు చూస్తున్నారు. ఆయన గనక ఇక్కడికి వస్తే అస్సలు బాగోదు, దయచేసి ఆపండి అని బ్రతమాలుతోంది. కాని ప్రేమలో మునిగిపోయిన కొడుకుని చూసిన ఆ తల్లి ఆనందం ముందు ఈ భయాలు చాలా చిన్నవిగా అనిపిస్తున్నాయి. అయినా నర్మద బలవంతం మీద వేదావతి విజిల్స్ ఆపింది కాని ఆమె మనసులో సంతోష తరంగాలు మాత్రం ఆగలేదు. నర్మద వైపు తిరిగి, నర్మదా, ఈ విజిల్స్ ఎప్పుడు వేయాలనుకున్నానో తెలుసా? నా కొడుకు ధీరజ్ ప్రేమ చేయి పట్టుకుని, ఇది నా భార్య ప్రేమ అని గర్వంగా చెప్తున్నప్పుడు. అప్పుడే నా గుండె గొంతుకలోంచి ఈల వేయాలనిపించింది. కాని ఏం చేస్తాం, పక్కనే మీ మామయ్యగారు. ఆయన ముందు నా పరువేం పోకూడదని అప్పటికప్పుడు నా సంతోషాన్ని అణుచుకున్నాను. కాని ఇప్పుడు నన్ను ఎవరూ ఆపలేరు అంటూ నర్మదను పట్టుకుని చిన్నపిల్లలా గెంతులేస్తూ డాన్స్ చేయడం మొదలుపెట్టింది. చూశారా ఫ్రెండ్స్, కొడుకు, కోడలు కలిసి ఉండాలని కోరుకునే ప్రతి అత్తగారి ఆనందం అది. నర్మద ఎంత వారించినా వేదావతి ఆగలేదు. అప్పుడు ధీరజ్ ఎలా మాట్లాడాడో తెలుసా? నేను నీకు చేసి చూపిస్తాను చూడు అంటూ నర్మద చేతిని ప్రేమగా తన చేతిలోకి తీసుకుని ధీరజ్లా గొంతు మార్చి గాంభీర్యంగా, ప్రేమగా, ఇది నా భార్య ప్రేమ. 7 అడుగులు వేశాము. అగ్నిసాక్షిగా తాళి కట్టాను. నా చివరి శ్వాస వరకు, ఆఖరికి చనిపోయి అదే అగ్గిలో కలిసేవరకు తోడుగా ఉంటాను. ప్రేమించాను, ప్రేమిస్తూనే ఉంటాను అని డైలాగ్ చెప్పింది. ఆ మాటలు చెప్తున్నప్పుడు వేదావతి కళ్లలో ఎంత గర్వం, ఎంత తృప్తి. చూసావా, ధీరజ్ కంటే బాగా చెప్పానా అని అడిగినప్పుడు నర్మదా, అత్తయ్యా, మీరు అద్భుతంగా చెప్పారు అనకుండా ఉండలేకపోయింది. ఆ తర్వాత వేదావతి తన మనసులోని ఆందోళనను బయటపెట్టింది. వాళ్ళిద్దరికీ నేను తప్పని పరిస్థితుల్లో పెళ్లి చేశాను. ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. వాళ్లు కలిసి ఉంటారో లేదో అని నా మనసులో ఎంత ఆందోళన ఉండేదో తెలుసా? ఈ నిజం బయటపడితే నా పరువేం కావాలని రోజూ భయపడేదాన్ని. కాని ఇప్పుడు ధీరజ్ అలా మాట్లాడుతుంటే, వాడి ప్రేమను చూస్తుంటే నాకే దృష్టి తగిలేస్తుందేమో అనిపిస్తోంది. ఆ దేవుడు వాళ్ళిద్దరినీ ఒకరికోసమే ఒకరిని పుట్టించాడు అని అంటుంటే నర్మద కూడా, అవునత్తయ్యా, వాళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్, సోల్మేట్స్ అని అంటుంది. వాళ్లు ఎంత దూరంగా ఉన్నా వాళ్ల మనసులు ఎప్పుడూ కలిసే ఉంటాయి అని నర్మద చెప్తుంటే వేదావతి ముఖం 1000 వోల్టుల బల్బులా వెలిగిపోయింది. ఇక కాయిన్కి రెండో వైపు చూస్తే, ధీరజ్, ప్రేమల గదిలో మాత్రం వాతావరణం పూర్తి భిన్నంగా ఉంది. ఒకవైపు ధీరజ్ మనసులో ఆ గొడవ, ఆ అవమానం, పరువు పోయిందన్న ఆవేదన ఒక సుడిగుండంలా తిరుగుతుంటే, మరోవైపు ప్రేమ హృదయం మాత్రం ధీరజ్ చెప్పిన ప్రేమ మాటల తేనెలో తడిసి ముద్దవుతోంది. తనకి ఆ గొడవ, ఆ గందరగోళం ఏమీ గుర్తులేదు. కేవలం ధీరజ్ తన చేయి పట్టుకున్న క్షణం, తనకోసం నిలబడిన తీరు, ప్రేమించాను, ప్రేమిస్తూనే ఉంటాను అని చెప్పిన ఆ ఒక్క మాట, అవే ఆమె చెవులో రీరిస్తున్నాయి. నిజంగానేనా? ధీరజ్ నన్ను ప్రేమిస్తున్నాడా? నాకోసం అంతమంది ముందు నిలబడ్డాడా? ఆ కళ్లలో నేను చూసింది నిజమేనా అని తనలో తానే మురిసిపోతోంది. అదే ఆలోచనలతో భోజనం పట్టుకుని ధీరజ్ దగ్గరికి వెళ్ళింది. కాని ధీరజ్ మాత్రం
నాకు ఆకలి లేదు, వద్దు అని మొండికేశాడు. అప్పుడు ప్రేమ చూపించిన చొరవ, ఆ ప్రేమ అద్భుతం ఫ్రెండ్స్. ఎప్పుడూ మీరేగా నన్ను తిను తిను అని వెంటపడి తినిపించేది. ఈరోజు నా వంతు. నాపై మీకు ఎంత శ్రద్ధ ఉందో నాక్కూడా మీపై అంతే శ్రద్ధ ఉంది. మీరు తినే వరకు నేను కూడా తినను అని భీష్మించుకుని కూర్చుంది. ప్రేమలోని ఈ మార్పుకు, ఆ అధికారికమైన ప్రేమకు ధీరజ్ కరిగిపోయాడు. మౌనంగా ప్లేట్ అందుకుని తినడం మొదలుపెట్టాడు. అదే సరైన సమయం అనుకుని ప్రేమ తన మనసులోని అతిపెద్ద ప్రశ్నను ధైర్యం చేసి అడిగేసింది. ధీరజ్, ఒక్క మాట అడుగుతాను. నిజం చెప్పాలి, మాట దాటవేయకూడదు అని తీసుకుని ఇందాక అందరి ముందు నన్ను ప్రేమించానని, ప్రేమిస్తూనే ఉంటానని చెప్పారు కదా. అది నిజమేనా? నిజంగానే నాపై మీకు ప్రేమ ఉందా? అని అడిగింది. గదిలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. గడియారం టిక్ టిక్ శబ్దం తప్ప ఇంకేమీ వినిపించడం లేదు. ప్రేమ గుండె వేగంగా కొట్టుకుంటోంది. ధీరజ్ పెదవుల నుండి వచ్చే ఒక్క మాట కోసం తన ప్రాణాలన్నీ చెవుల్లో పెట్టుకుని ఎదురుచూస్తోంది. కాని ధీరజ్ ఎప్పటిలాగే మౌనం. ఒక్క మాట మాట్లాడలేదు. పాపం ప్రేమ ఆ మౌనాన్ని అంగీకారంగా తీసుకుంది. తన మనసులో ఒకవేళ నేనంటే ఇష్టం లేకపోతే మొహం మీదే లేదు అని చెప్పే ధైర్యం అతనికి ఉంది. కాని అతను మౌనంగా ఉన్నాడంటే నాపై అతనికి ఇష్టం ఉన్నట్టే. తన మనసులోని ప్రేమను ఒక ముసుగుతో కప్పిపుచ్చుతున్నాడు. పర్లేదు, ఆ ముసుగుని నేనే తొలగిస్తాను అని నిశ్చయించుకుని సంతోషంగా భోజనం పూర్తిచేసింది. ఆ తర్వాత సీన్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. ప్రేమ అద్దం ముందు నిల్చని తనని తాను చూసుకుంటూ మురిసిపోతుంటే ధీరజ్ గదిలోకి వస్తాడు. అక్కడ గోడ మీద అందమైన ఆకులతో ప్రేమగా పేర్చిన 2 అక్షరాలు. ధీమా. ధీరజ్లోని ధీ, ప్రేమలోని మా కలిపి వారిద్దరినీ ఒకటి చేసే ఒక అందమైన పదంలా అక్కడ మెరుస్తోంది. అది చూసి ధీరజ్ ఆగపోతాడు. ప్రేమ కంగారుగా దాన్ని కవర్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కాని ధీరజ్ తప్పుకో అని గట్టిగా అంటాడు. అతను ఆ అక్షరాలను చూస్తూ ధీమా ఏంటిది అని అర్థం కాక ఆలోచనలో పడతాడు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది ఫ్రెండ్స్. ప్రేమ వాళ్ల ఇంట్లో పరిస్థితి నిప్పుల కొలిమిలా ఉంది. ఆమె తండ్రి కోపంతో ఊగపోతున్నాడు. ఎంత ధైర్యం వాడికి? నా కూతురి క్యారెక్టర్ గురించి మాట్లాడతాడా? అల్లారుముద్దుగా, ఆకాశమంతా ఎత్తుగా పెంచాను దాన్ని. నా పరువు, ప్రతిష్ట మంటగలిపాడు. వాడెంత, వాడి బ్రతుకెంత అని విశ్వక్ ముందు ఆవేశంతో రగిలిపోతున్నాడు. వాళ్ల అమ్మ ఎంత సర్దిచెప్పాలని చూసినా అతను వినలేదు. అప్పుడే విశ్వక్ చాలా ప్రశాంతంగా, కాని కళ్లలో మాత్రం పగతో ఇలా అంటాడు. నాన్నా, ఆవేశపడకండి. మీరు మీ చెల్లెలి విషయంలో ఏమీ చేయలేకపోయారు. కాని ఇది నా చెల్లెలి విషయం. అలా వదిలేయను. నా చెల్లిని గౌరవంగా ఈ ఇంటికి తిరిగి తీసుకొస్తాను. దానికి ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఒక పక్కా ప్లాన్ కూడా వేశాను. వామ్మో! విశ్వక్ ఎంత డేంజరస్గా కనిపిస్తున్నాడో. అసలు విశ్వక్ ప్లాన్ ఏంటి? ప్రేమను ఇంటికి తీసుకురావడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి? తన చెల్లి కాపురం నిలబెట్టాలని చూస్తున్నాడా? లేక ధీరజ్ మీద పగ తీర్చుకోవాలని చూస్తున్నాడా? ఈ ప్రశ్నలన్నీ మనల్ని ఉత్కంఠకు గురిచేస్తున్నాయి కదా. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మీరు తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వాలి. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన సీరియల్ ముచ్చట్లు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.